ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మే 23. అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పిరి. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. యెరికో యొక్క పతన చరిత్ర తెలుపుటకు ముందు ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆయన వాక్యమునందు విశ్వాసముంచడం ద్వారా విజయము పొందగలమని నిరూపించుచున్నారు. ఇశ్రాయేలీయులు కనానులోనికి ప్రవేశించక ముందు వారు స్వాధీనం చేసుకొనిన మొదటి పట్టణము యెరికో. ఆ సమయంలో ఆ పట్టణమునకు బలమైన ప్రాకారములు కలవు. దేవుడు తన ప్రజలతో దినమునకు ఒక పర్యాయము ఆ పట్టణము చుట్టూ తిరగవలెననియు, ఇట్లు 6 దినములు ఒక పర్యాయము తిరిగిన తరువాత 7వ దినమున 7 పర్యాయములు తిరగవలెననియు చెప్పెను. యెరికో ప్రజలు తమ పట్టణ ద్వారములను మూసివేసిరి. ఇశ్రాయేలీయులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా బహుశా వారు అపహసించి ఉండవచ్చును. ఇంత బలమైన గోడలను ఎట్లు పడగొట్టగలరని ఆశ్చర్యపడి ఉండవచ్చును. యాజకులు బూరలు ఊదుచుండగా, జనులు ఆర్భాటముగా కేకలు వేయుచుండగా ఆ పట్టణ ప్రాకారములు కూలుననియు, జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కి పట్టణమును పట్టుకుందరనియు దేవుడు వాగ్దానం చేసెను. నా మట్టుకు నేను భూకంపం వలన పట్టణపు గోడలు కూలుట చూచితిని. అవి కుప్పగా కూలినవి గాని సమముగా చదునుగా కాదు. కానీ ప్రభువు చెప్పిన విధముగా 3400 సంవత్సరముల తర్వాత జరిగిన త్రవ్వకములలో ఆ యెరికో గోడలు సమముగా కూలినవని తెలియచున్నది. ఇది విశ్వాసము యొక్క విజయం. మొదటి దినముననే గోడలు కూలినట్లు దేవుడు చేయవచ్చును. కానీ ఆయన అసాధారణమైన ఆజ్ఞకు వారు విధేయులగుట ద్వారా వారి విశ్వాసమును వృద్ధిపరచుకోరెను. శక్తివంతమైన పరిచర్య చేయుటకు మనకు దేవుని యందు గాని ఆయన వాక్యమునందు గాని ఎట్టి అనుమానము లేని బలమైన విశ్వాసం అవసరం. అదే విధముగా దేవుడు మనలను అనేకమైన పరిస్థితుల ద్వారా, తీవ్రమైన వేదనల ద్వారా తీసుకుని వెళ్ళి ఆయన వాక్యమును మనము రుజువుపరచవలననియు, సజీవమైన బలమైన విశ్వాసములో ఎదగవలననియు కోరును. అబ్రహాము తన భార్య అయిన శారా ద్వారా తాను కుమారుని పొందుదనను వాగ్దానమును నిజముగా నమ్ముటకు 25 సంవత్సరములు పట్టెను. ఆరంభంలో అతడు తన స్వదేశమును, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టుటలో విధేయత చూపెను. ఇటువంటి త్యాగం చేసిన తర్వాత కూడా కుమారుని విషయంలో దేవుడు తన వాగ్దానమును ఎట్లు నెరవేర్చునని అనుమానించెను. తన దాసి అయిన హాగరుతో పొమ్మనిన శారా సలహా విని అపనమ్మకముతో పెద్ద పొరపాటు చేసెను. దాని ఫలితముగా అందరికీ చాలా నిరాశ, కష్టము కలిగినది. అబ్రహాము యొక్క 25 సంవత్సరముల పరీక్షా సమయము దేవుని ఉద్దేశంలో ఉన్నది. దేవుని వాక్యమునందు విశ్వాసం లేకుండా మనం ఆయనను సేవించలేము. మన మానవ బలహీనతలు, హద్దుబాటులు, పరీక్షలు, శోధనలు, పేదరికం వైపు చూచిన ఎడల మన జీవితములలో దేవుని వాక్యం నెరవేరుట అన్నది అసాధ్యం అనిపించును. కానీ మనము దేవుని యందు ఆయన వాక్యమునందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన మనకు విజయమునిచ్చి వాగ్దానమును నెరవేర్చును. నా విశ్వాసమును బలపరచుటకు 5 సంవత్సరములు ఆయన చాలా అసాధ్యమైన పరిస్థితుల ద్వారా నన్ను తీసుకుని వెళ్ళినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఇప్పుడు నేను అన్ని విషయములలో ఆయనను స్తుతించెదను. విశ్వాసమును గురించి పుస్తకములు చదువుట ద్వారా విశ్వాసం కలగదు గాని బంగారం అగ్నిలో వేయబడి శుద్ధి చేయబడినట్లు శుద్ధి చేయు అగ్ని పరీక్షల ద్వారా దేవుడు మనలను తీసుకుని వెళ్ళినప్పుడే మన విశ్వాసము రుజువుపరచబడును, బలపరచబడును. ప్రభువా, నీ వాక్యము ఉన్నది ఉన్నట్టు నేను నమ్మునట్లు నా విశ్వాసమును వృద్ధిపరచుమని మనం విశ్వాసంతో ప్రార్థించవలెను. మనము సనుగులు మాని దేవుడు మనకు ఏమి చెప్పుచున్నాడో విని ఎడల మనం శక్తితో, అధికారముతో దేవుని వాక్యమును బోధించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.